ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కు, ధ్యాన మిత్రులకు, యోగా అభిలాషకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఖమ్మం పట్టణంలో కోదండరామ్ గారు సిద్ధార్థ యోగా విద్యాలయం ద్వారా అఫీషియల్గా గత 14 సంవత్సరాల నుంచి యోగా అభ్యాసాన్ని అందరికీ కూడా మరి టీచ్ చేస్తున్నారు. వారు తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా పెరుమాళ్లపురం మారుమూల ఒక గ్రామంలో చదువుకొని మాస్టర్ ఇన్ యోగా, తర్వాత న్యాచురోపతి డిప్లొమా వారు పూర్తి చేసి మరి ఎంతో శాస్త్రీయంగా యోగ విద్యను ఖమ్మం పట్టణంలో దాదాపు ఇప్పటికే ఎంతోమందికి గత 14 సంవత్సరాల నుంచి వారు ఆ, శిక్షణ ఇస్తూ మరి రేపు జరగబోయేటువంటి యోగా మెడిటేషన్, వరల్డ్ మెడిటేషన్ 21న మరి వారి యొక్క పూర్తి సహకారాన్ని వారి యొక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా అందిస్తూ మరి సేవలు అందిస్తున్నారు. వారి గురించి, వారి యొక్క ఈ యోగా సంబంధించినటువంటి విషయాల గురించి ఈరోజు మనం పిఎంసిలో ముచ్చటిద్దాం. నమస్తే కోదండరామ్ గారు. సార్, మొట్టమొదట మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా మీ యొక్క విద్యాభ్యాసం, ఆ తర్వాత ఈ యోగాలోకి మీకు ఎలా వచ్చారు అనే విషయాల గురించి మనం సుదీర్ఘంగా మనం మాట్లాడుకుందాం. మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు సూరాడ కోదండరావు. నేను తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పెరుమాళపురం గ్రామం, ప్రస్తుతం అది కాకినాడ జిల్లాగా కొనసాగుతుంది. తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. బేసికల్గా నేను సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని. అకాడమిక్స్గా నేను టీచర్ అవ్వాలనే ఉద్దేశంతో ఎంఏ బిఎడ్ని కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఒక గవర్నమెంట్ హోమియో డాక్టర్ గారి పరిచయం, ఆయన సావాసం కారణంగా యోగా పరిచయం ఏర్పడి ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సును కంప్లీట్ చేయగా, ఆ తర్వాత ఇంకాస్త ఆసక్తి పెరిగి తమిళనాడులోని టిఎన్పిఈఎస్యు యూనివర్సిటీలో యోగాలో మాస్టర్స్ చేయడం జరిగింది. అలాగే నేను ఖమ్మం వచ్చిన తర్వాత డాక్టర్ రామచంద్ర పద్మగార్ల సావాసం, వాళ్ళ యొక్క గైడెన్స్ కారణంగా నేచురోపతి మీద ఆసక్తి కలిగి, అలాగే నేను బిఎస్ఎస్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ప్రధానంగా నా బాల్యం అంతా కూడా ఆ తూర్పుగోదావరి జిల్లా పెరుమళపురం గ్రామంలో పూర్తయినప్పటికీ, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, మరీ ముఖ్యంగా ఈ యోగ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున ఖమ్మం జిల్లా యోగా ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ రామచంద్ర గారు నిర్వహిస్తున్నటువంటి ఆ కేంద్రానికి గవర్నమెంట్ తరఫున ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయబడి వచ్చినటువంటి యోగా ఇన్స్ట్రక్టర్గా నేను నా యొక్క యోగా కార్యక్రమాల్ని ప్రారంభించాను. వచ్చిన తర్వాత సిద్ధార్థ యోగ విద్యాలయంలో నా పూర్తి స్థాయి యోగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పాఠశాలలకు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత యోగా టీచర్గా మన మీద ఉంది. కాబట్టి అలా మన ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కేంద్రీయ విద్యాలయంలో గత 9 సంవత్సరాలుగా నా యొక్క యోగా అధ్యాపక బాధ్యతను నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం సిద్ధార్థ యోగ విద్యాలయం బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆ స్కూల్ టైమింగ్స్లో ఖమ్మంలో ఉన్నటువంటి ప్రముఖమైన పాఠశాల హార్వెస్ట్ విద్యా సంస్థల్లో మెయిన్ క్యాంపస్లో యోగా అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్నాను. సార్, ఈ 14 ఏళ్లలో మీరు ఎంతో మందిని చూసి ఉంటారు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. ముఖ్యంగా పెద్దవాళ్ళు యోగాకి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? మరి ఆ కారణాల పరంగా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళలో వచ్చినటువంటి మార్పుల గురించి. ఇక్కడ నేను యోగా బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ప్రారంభంలో ఒక రకమైనటువంటి ఆ, ఆ, సందేహం ప్రజల్లో ఉండేది. మరీ ముఖ్యంగా ఈ యోగా అనేది మనకెక్కడ సాధ్యపడుతుంది,
ఏదో కొంతమందికి లేదా వీలు పడేవాళ్ళు వాళ్ళు ఎవరో చేస్తారు అనే ధోరణిలో చాలా మంది ఉండేవాళ్ళు. తీరా వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా యోగా కార్యక్రమం జరుగుతుందని అందరికీ ఉపయోగపడుతుందనే సంగతి మాకు తెలియదండి అని రావడం, పరిచయం అయిన తర్వాత సరే ఎలా ఉంటుందో ప్రారంభిద్దామని ప్రారంభించడం, దానిలో ఆస్వాదించిన తర్వాత వాళ్ళు మౌత్ పబ్లిసిటీతో, ఎందుకనంటే నేను ఈ యోగా కేంద్రానికి వచ్చిన తర్వాత ప్రారంభంలో ఇద్దరు ముగ్గురికి నేను యోగా క్లాసులు ప్రారంభించాను. ఆ తర్వాత ఆ పైన ఉన్నటువంటి ఆ ప్రాంగణం మొత్తం సరిపడినంతగా జనాలు అక్కడికి వచ్చే విధంగా రూపుదిద్దుకుంటూ వచ్చింది. అయితే ప్రారంభంలో వచ్చినటువంటి వ్యక్తులు ఏదైనా శారీరకంగా ఏదైనా అనారోగ్యం లేదా మానసికంగా ఏదైనా రుగ్మతతోటి మన యోగా సెంటర్‌కి రావడం జరిగేది. మనం యాస్ ఎ టీచర్‌గా మా ప్రొఫెసర్ మాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనకేం తెలుసో అది టీచ్ చేయడం కంటే, వాళ్ళకేం అవసరమో ఫస్ట్ అది టీచ్ చేయండి. ఎప్పుడైతే వచ్చినటువంటి సాధకుడు ఏదైతే మన దగ్గర నుంచి ఆశించాడో ఆ ఫలితం దొరికిందనుకోండి, అప్పుడు యోగాకు సంబంధించినటువంటి మూలం ఏంటనేది మనం చెప్పి, వాళ్ళను శారీరకంగా వాళ్ళు ఆరోగ్యం కోసం వచ్చినప్పటికీ, ఆ రుగ్మతలను తగ్గించుకునే క్రమంలో మానసికంగా పరిణితి చెందడానికి అలాగే యోగా యొక్క అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో, ఆ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలు ఆ రోజు వాళ్ళేదో ఆరోగ్య సమస్యతో మొదలై వచ్చినప్పటికీ అంతటితోటి దాన్ని ఆహ్, ఆ శారీరకంగా దాన్ని వ్యాయామంగా మాత్రమే చూసిన ఆ కోణం నుంచి వాళ్ళని మానసికంగా పరిణితి చెందించడం, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడానికి ఇది గొప్ప మార్గంగా వాళ్ళు తెలుసుకునే విధంగా మనం వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది. ఎస్ సార్. నేను యాక్చువల్‌గా అడగాలనుకున్న క్వెషన్‌లో ఆన్సర్ కూడా వచ్చేసింది. ఏమంటే హిమాలయాల్లో యోగులు, ముఖ్యంగా ఋషులు ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యోగా విద్యను అందించారు. వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు లేవు. అనారోగ్యాలను తగ్గించుకోవడం కోసము వాళ్ళు ఆ మార్గంలోకి వెళ్ళలేదు. కాబట్టి అసలు ఈ ఆసనాల ద్వారా, ఈ యోగ మార్గం ద్వారా మనం ఏ స్థాయికి వెళ్ళొచ్చు అని ఇంకా కొంచెం సుదీర్ఘంగా మీ మాటల్లో. ముఖ్యంగా మనం యోగా గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తించుకోవాల్సినటువంటి మహనీయుడు పతంజలి మహర్షి అండి. ఆయన మనకు అప్పటికే చాలా రకాలైనటువంటి విధానాలు దానికంటే ముందు లేదా ఆయన కంటే ముందు ఎంతో మంది మహర్షులు గొప్పవాళ్ళందరూ యోగ మార్గాన్ని మనకు అందించినప్పటికీ అది ఓకల్‌గా అంటే గురువు తన శిష్యులు చెప్పడం, ఆ శిష్యులు తన శిష్యులు చెప్పడం అలా గురు పరంపరలో వెళ్ళేది. అలా కాకుండా చిరస్థాయిగా తరాల పాటు ఇది ప్రజల్లో మమేకం అవ్వాలంటే దీన్ని ఖచ్చితంగా ఒక లిఖితపూర్వక గ్రంథంగా మారాలనే ఉద్దేశంతో ఆయన రూపొందించినటువంటి పతంజలి యోగ సూత్రాస్‌లో మనకు శాస్త్రీయతను దృష్టిలో పెట్టుకొని 8 స్టెప్స్‌గా అష్టాంగ యోగాన్ని తెలియజేయడం జరిగింది. ఆ అష్టాంగ యోగంలో ఉన్నటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు మనం ఏదైతే అల్టిమేట్ గోల్‌గా అనుకుంటున్నామో ఆ గోల్‌ని సాధించడానికి ఒక సులువైన మార్గాన్ని ఆయన అందించడం జరిగింది. ఉదాహరణకు యమ నియమాల్లో వ్యక్తిగతంగా సొసైటీ పట్ల నా బాధ్యత ఏంటి? నేను సొసైటీ పట్ల ఎలా నడుచుకోవాలి? అలాగే వ్యక్తిగతంగా నా యొక్క డిసిప్లిన్ ఎలా ఉండాలి? ఇలా ఈ 2 విషయాలను యమ నియమాల్లో మనకు తెలియజేస్తూ ఫస్ట్ మనకి ఇంటర్నల్‌గా నైతిక విలువలను డెవలప్ చేయడం జరుగుతుందండి ఇందులో. ఆ తర్వాత నైతికంగా మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉన్నామో శరీరాన్ని ఆరోగ్యకరంగా మలుచుకోవడం కోసం అనేసి ఈ యోగా సాధనలో మూడో స్టెప్స్‌గా ఆసనాలను ప్రాక్టీస్ చేయమంటారండి. ఆసనం ఎప్పుడైతే మనకు వీలుని బట్టి శరీరానికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం నుంచి మొదలుపెడితే వీలు కానివి కూడా చాలా సులువుగా మార్చే విధంగా ఆ సాధన ఉంటుందండి. బేసిక్ ప్రాక్టీస్ దగ్గర నుంచి ఉదాహరణకు మైక్రో యోగా నుంచి మొదలుపెడితే శరీరంలో ఉన్నటువంటి అన్ని కండరాలకు చక్కటి వ్యాయామాన్ని అందించి శరీరానికి మంచి స్థితిస్థాపక శక్తి తీసుకురావడం, రక్త ప్రసరణ బాగా అందించడం ద్వారా శారీరకంగా ఆరోగ్యాన్ని సాధించొచ్చండి ఫస్టు. శారీరకంగా ఎప్పుడైతే ఆరోగ్యాన్ని సాధించామో ఇంటర్నల్‌గా ఉండేటువంటి ప్రాణశక్తిని ఉత్తేజితం చేసే విధంగా ప్రాణాయామాన్ని సాధన చేపిస్తామండి ఇక్కడ. ప్రాణాయామాల్లో రకరకాల ప్రాణాయామాలు ఉదాహరణకు ఒక్కొక్క ప్రాణాయామం ఒక్కో రకమైనటువంటి రుగ్మతను నివారించినప్పటికీ ఇండైరెక్ట్‌గా దాని గోల్ వచ్చి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి శరీరాన్ని దాని యొక్క ఇంటర్నల్ బేస్
పవర్‌గా మాట్లాడుకునేటువంటి ప్రాణశక్తిని శరీరంలో ఉన్న అణుకు అందించడం అనేది ముఖ్యమైనటువంటి విభాగంగా ప్రాణాయామం మనకు పనిచేస్తుంది. అలాగే ఆ తర్వాత మనం చేయాలనుకున్నటువంటి సాధనకి సహకరించే విధంగా మనసుని అదుపులో పెట్టుకోవడానికి ప్రత్యాహారాన్ని సాధన చేపిస్తూ ఉంటామండి. ప్రత్యాహారంలో మన కంట్రోల్‌లోకి వస్తున్నటువంటి ఆ మనసుని శరీరంలో, దేహంలో ఏదో ఒక ప్రదేశంలో స్థిరంగా నిలిపుంచేటువంటి సాధనగా ధారణను సాధన చేపిస్తూ ఉంటాం. ధారణ ఎప్పుడైతే స్థిరమయ్యిందో అప్పుడు ధ్యానం చేయడానికి ఆ వ్యక్తి శారీరకంగాను, మానసికంగాను సిద్ధపడి ఉంటాడండి. ఆ ధారణ తర్వాత ఆ స్థిరపడినటువంటి ఆ ధారణను కంటిన్యూస్‌గా ఒక తైల ధార వలె అంటే నూనె పైనుంచి కింద పోస్తున్నప్పుడు ఎక్కడా కూడా అడ్డంకులు లేకుండా ఒక ధారలా ఎలా అయితే వస్తుందో అలా మన ఆధ్యాత్మిక శక్తిని ఆ కంటిన్యూస్ కొనసాగింపుగా ఈ ధ్యాన సాధన చేయించి ఎప్పుడైతే మనం ధ్యానం సాధన చేపిస్తున్నామో మనకు తెలియకుండానే మనలో నుంచి థర్డ్ ఐ అంటామే మనలో ఒక వివేచనతో కూడినటువంటి ఆధ్యాత్మిక శక్తి మేల్కొలడం ఆ ఆధ్యాత్మిక శక్తి అసలు జన్మించినటువంటి ఈ జీవికి ఉన్నటువంటి ఉత్తమమైన మార్గం ఏంటి? దీని బాధ్యత ఏంటి? సొసైటీతో ఎలా మలగాలి? అసలు భగవంతుడు అంటే ఏంటి? భగవంతుని యొక్క సావాసం కోసం ఏ ప్రయత్నం చేయాలి? ఇలాంటి అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం మనలో నుంచే మేల్కొల్పి అత్యధిక లేదా అత్యున్నతమైన స్థానం అయినటువంటి సమాధి స్థితిని చేరుకోవడానికి యోగా ఉపయోగపడుతుందని మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తున్నాం. వండర్ఫుల్ సార్. సమస్య వచ్చిన వారు ఆ సమస్యల నుంచి అది వాళ్ళు రెక్టిఫై చేసుకోవడమే కాకుండా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం కోసం ఈ యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అసలు పిల్లలకి సమస్య రాకముందు నుంచి కూడా అలవాటు చేస్తే బాగుంటుంది. మీరు ఎన్నో స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్పడం జరిగింది, అది యోగా చెప్పడం జరిగింది. అలా మరి పిల్లల్ని ఈ యొక్క మార్గంలోకి మరి చూస్తే మనం ఎక్కడ చూసినా కానీ యోగా క్లాసుల్లో పెద్దవాళ్ళే ఉంటున్నారు, పిల్లలు కనిపించట్లేదు. సో ఆ పిల్లల్ని తీసుకురావడానికి మీరు ఎంచుకున్న మార్గాలు, ఇంకా తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సూచనలు. మంచి ప్రశ్న అండి. మా మనసులో ఎప్పటినుంచో మెదులుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఇదే. ఒక రకంగా ఆత్మ సంతృప్తి కలిగించేటువంటి ప్రధాన ప్రశ్న కూడా ఇదే. నేను పరిచయంలో మీ ముందు చెప్పాను. సిద్ధార్థ యోగ విద్యాలయం ద్వారా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా యొక్క సేవలను ఉపయోగించుకొని వాళ్ళు యోగా కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. కానీ మా గురువులు మాకు బోధించినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ యోగ సంస్థలు ఒకరోజు మేము మా యొక్క ఆహ్, పట్టాను తీసుకునే క్రమంలో గురుదక్షిణగా మీకేమి సమర్పించం అని మేము వాళ్ళని కోరినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఒక్కటే మాట అడిగారండి. మేమేదైతే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామో తర్వాత తరాలకి ఇది అందేందుకు మీ వంతుగా కొంచెం కృషి చేయండి అని మాకు వాళ్ళు సెలవివ్వడం జరిగింది. దానిని మేము తూచా తప్పకుండా మరీ ముఖ్యంగా మనం సమస్యొస్తే నివారించుకోవడం ఒక ఎత్తంటే ఇంగ్లీష్‌లో ఒక మాట ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ముందు జాగ్రత్త మందు కంటే చాలా గొప్పదని. యెస్. నిజంగానే మనమంతా ఏం కోరుకుంటామండి? భావి భారత పౌరులు ఉన్నతమైన స్థానాల్లోకి ఎదిగే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని. దానికి మొదటి సీడ్ విత్తనంగా యోగాను గనక మనం ప్రారంభ స్థాయిలో, పాఠశాల స్థాయిలో గనక మనం అందించగలిగినట్లయితే, వాళ్ళు నైతికంగా అభివృద్ధి చెందుతూ, వాళ్ళ యొక్క లక్ష్యం మీద గురి తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళ్ళి, మనం ఎలాంటి జనరేషన్ అయితే భవిష్యత్తులో కోరుకుంటున్నామో, అలాంటి జనరేషన్‌ని అందించడానికి యోగా ఒక గొప్ప వరంగా మీ అందరూ ఉపయోగించుకోవాలని, తల్లిదండ్రులుగా మీరందరూ బాధ్యత తీసుకొని పిల్లలందరూ యోగా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా. పాఠశాలలో ఉంటే పాఠశాలలో ఉపయోగించుకోవడం, పాఠశాలలో లేని క్రమంలో మన చుట్టుపక్కల్లో ఎక్కడెక్కడైతే యోగా ధ్యాన కేంద్రాలు అన్నీ ఉంటాయి మన ఖమ్మం పరిసర ప్రాంతాల్లో. వాళ్ళందరినీ ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళతో సావాసం ఏర్పాటు చేసి, ఆ యొక్క ఫలితాలను మీ పిల్లలు పొందడమే కాదు, భావి భారత పౌరులను తయారు చేయడంలో పేరెంట్స్‌గా మీరు కూడా బాధ్యత వహించుకొని, మా యొక్క విన్నపాన్ని మరొకసారి మీరు కూడా మాతో పాటు కలిసి పిల్లల్ని అభివృద్ధి పదంలో తీసుకురావడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలని, సూచనలను మరి పేరెంట్స్కి, సమాజానికి మీరు చేస్తున్న సేవలకు అభినందనలు.
అలాగే భవిష్యత్తు రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ మరి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ యొక్క విద్యను అందించే విధంగా మనం అందరం మరి పనిచేద్దాం, పాటుపడదాం. థ్యాంక్ యూ. ఈరోజు పిఎంసితో మీ యొక్క అమూల్యమైనటువంటి అనుభవాలను పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన పిఎంసి బృందానికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ యోగా మాస్టర్ కోదండరావు, సిద్ధార్థ యోగ విద్యాలయం.